హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి కుమిత. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. సో ఈ రోజు మన వీడియో ఏంటంటే, నేను మీషో నుంచి 2 కుర్తీ సెట్స్ అయితే తెప్పించానండి. మనకు కుర్తీ వస్తుంది విత్ మ్యాచింగ్ ప్యాంట్ సెట్ కూడా వస్తుంది. సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ రోజు అయితే నేను రివ్యూ మీకు షేర్ చేయబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నేను తెప్పించిన ఆర్డర్స్ అయితే ఇదండి. ఇది వచ్చేసి ఒక ఆర్డర్, ఇది ఇంకో ఆర్డర్ అనమాట. నేను ఓపెన్ చేసి క్లియర్గా మనకు కుర్తీ ఎలా వచ్చింది, ప్యాంట్ సెట్ ఎలా వచ్చింది, అండ్ ఎంత వర్తబుల్ ఇవి మనం తీసుకోను, ఆ ప్రైస్కిను క్వాలిటీ బాగుందా లేదా అనేది కూడా నేను ఇవాళ అయితే రివ్యూ షేర్ చేయబోతున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్తే వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను వేసుకున్న ఈ కుర్తీ కూడా నేను మీషో నుంచి తీసుకునింది అండి. ఇది కూడా రేయన్ ఫ్యాబ్రిక్. సో రేయన్ ఫ్యాబ్రిక్ లో నేను అప్ టు 300 లోపు బడ్జెట్ ఫ్రెండ్లీలో నేను ఆల్రెడీ వీడియో కూడా చేస్తున్నాను. సో ఆ వీడియో కూడా అటాచ్ చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఇస్తాను, ఖచ్చితంగా అయితే చెక్అవుట్ చేసేసుకోండి. సో కుర్తీ అయితే ఇదనమాట. ఇది నేను కంప్లీట్ వైట్ కలర్ లో అయితే తీసుకున్నానండి. చాలా మందికి వైట్ కలర్ ఫేవరెట్ ఉంటుంది కదా. సో వైట్ కలర్ మీద మెరూన్ కలర్ కాంబినేషన్ లో అయితే ఇట్లా తీసుకున్నాను. చూడండి, మనకు నెక్ వచ్చేసి ఇక్కడ వీ కట్ అంటారు కదా. సో వీ కట్ నెక్ అయితే ఉంది. ఇది కంప్లీట్ గా వైట్ కలర్ మీద మనకు మెరూన్ కలర్ లో ఇట్లా ఫ్లవర్స్ అట్లాగే ఈ డిజైన్ అయితే ఇచ్చేసారండి ప్యాటర్న్. సో దీంతో కొంచెం ప్యాటర్న్ కూడా వేరుంది. మనకు వీకట్ నెక్ అయితే ఇచ్చేసారు, కానీ కంప్లీట్ గా ఇక్కడ వరకు అయితే మనకు షేప్ ఉంది. చూడండి, ఇది వచ్చేసి మామూలుగా ప్రింటింగ్ అయితే ఇచ్చేసారు. సో ఇది కూడా మన ఫ్లోరల్ ప్రింటింగ్ అనే చెప్పొచ్చు. సో వీకట్ లో మనకు ఫ్లోరల్ ప్రింటింగ్ లో ఇంతవరకు అయితే నెక్ పార్ట్ వరకు ఈ డిజైన్ అయితే ఇచ్చేసారు. అండ్ కంప్లీట్ గా మనకు కిందంతా కూడా ఇలాగ ఇచ్చేసారనమాట ప్యాటర్న్. సో అంటే డ్రెస్ కూడా అదే ప్యాటర్న్ ఉంటుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకు 3/4 స్లీవ్స్ అండి. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయన్ ఫ్యాబ్రిక్, చాలా స్మూత్ గా ఉంది అండ్ కాస్ట్ కూడా వెరీ రీజనబుల్. చూడండి, 3/4 స్లీవ్స్ అనమాట. అండ్ మనకు ఇక్కడ హ్యాండ్స్ కి వచ్చేసి చిన్న పట్టీ లాగా ఇచ్చేసారు చూడండి. అండ్ ఇక్కడ మనకు సిల్వర్ కలర్ లో మనకు లేస్ అయితే ఇచ్చేసారు. సో 3/4 స్లీవ్స్ అనమాట, వీ నెక్ షేప్. సో మనకు బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ అయితే వస్తుంది. సో చూడండి, మొత్తం మనకు ఫ్రంట్ కానివ్వండి బ్యాక్ కానివ్వండి సేమ్ మోడల్ అనమాట. ఇది వచ్చేసి నైరా కట్ అండి. సో నైరా కట్ అంటే చెప్పాను కదా ఇంతకు ముందు, ఆల్రెడీ నేను వీడియో కూడా చేసున్నాను. మనకి ఇది వచ్చేసి నైరా కట్ మోడల్ అండి. సో నైరా కట్ అంటే చెప్పాను కదా, కొంచెం క్రాస్ కట్ అనేది అయితే పైకి ఉంటుంది. సో ఎంటైర్ గా మోడల్ మనకు డిజైన్ అయితే ఇలా ఇచ్చారు చూడండి. సో బార్డరును అండ్ మనకు హ్యాండ్స్ ను సేమ్ డిజైన్ లో అయితే ఇచ్చేసారు. సో కంప్లీట్ గా ఇది ఇక్కడ నుంచి మనకు కట్ అంతా కూడా మొత్తం కూడా వస్తుంది. సో ఫ్రంట్ నుంచి బ్యాక్ కింద వరకు కూడా మనకి ఇదే మోడల్ అనమాట. సో కంప్లీట్ గా ఇట్లాగనే ఉంటుంది. ఇది వచ్చేసి బార్డర్ లో ఉంటుంది. అండ్ బార్డర్ కాకోకుండా మిగతాదంతా చెప్పాను కదా ఫ్లోరల్ ప్రింటింగ్ అనమాట. సో వైట్ మీద మనకు మెరూన్ కలర్ అండ్ పింక్ కలర్ లో ఇట్లాగా ఫ్లోరల్ ప్రింటింగ్ అయితే ఉంది. అండ్ వీటికి ఇంకోటి ఏంటంటే మనకు నెక్ కింద ఇట్లా థ్రెడ్స్ కూడా ఇచ్చేసారు టై చేసుకోవడానికి. అంటే నడుము దగ్గర మనం సైజెస్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇట్లాగా థ్రెడ్స్ కూడా ఇచ్చేసారు. అండ్ థ్రెడ్స్ కి ఇట్లాగా టజిల్స్ కూడా ఇచ్చేసారు. సో ఫిట్టింగ్ ప్రాబ్లం అయితే అస్సలు ఏమీ ఉండదు. ఇదైతే నేను ఎక్సెల్ సైజ్ అయితే ప్రిఫర్ చేశానండి. దీంతో సైజెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. మీడియం నుంచి XXL వరకు అయితే సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయి. అండ్ వీ కట్ షేప్ అనమాట, మొత్తం కూడా మనకు నైరా కట్ లో వస్తుంది. సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్ గా లెంత్ అయితే ఇంతవరకు అయితే ఉంటుందండి, యాంకిల్ లెంత్ అని చెప్పొచ్చు. సో నీట్ గా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం. ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయన్ ఫ్యాబ్రిక్ చెప్పాను కదా, మొత్తం చాలా కంప్లీట్ గా నీట్ గా బాగుందండి. ఎవరైనా తీసుకోవాలి అంటే ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్. సో కుర్తీ సెట్ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి కుర్తీ అనమాట. ప్యాంట్ సెట్ ఎలా వచ్చిందో కూడా చూద్దాం. సో దానికి ప్యాంట్ మ్యాచింగ్ అయితే ఇది వచ్చిందండి. సో ఓపెన్ చేసి అయితే క్లియర్ గా చూపిస్తాను. సో మనకి ఇక్కడ ఎలాస్టిక్ వచ్చేసింది అనమాట, స్ట్రెచబుల్ ఉంది, చాలా కంప్లీట్ గా మంచిగా స్ట్రెచబుల్ ఉంది అనమాట. ఫిట్ అయితే నో ప్రాబ్లం, చాలా ఈజీగా ఉంటుంది. మనకు లెంత్ అయితే ఇట్లా ఉంటుంది చూడండి. సో ఇది కూడా పైజామా మోడల్ అనమాట. సో ఈజీగా ఫిట్ అవుతుంది ఎవరికైనా కూడా, ఎందుకంటే మనకు లెంత్ ఇంత ఉంది కాబట్టి. అండ్ మనకు నడుము కూడా స్ట్రెచబుల్ కాబట్టి ఈజీగా ఫిట్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా చాలా విడ్త్ అయితే చాలా ఉంది కాబట్టి మనం పైజామా లాగా చెప్పుకోవచ్చు. సో చాలా నీట్ గా ఉందన్నమాట ఫ్యాబ్రిక్ కూడా. మనకి ఎక్కడ కూడా పల్చగా ఉందనే ఫీలింగ్ కూడా అవసరం లేదు, చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఫ్యాబ్రిక్ చాలా నీట్ గా ఉంది. సో సేమ్ కలర్స్ లోనే మనకి ఇక్కడ ప్రింటింగ్ అనేది చేంజ్ చేసి ఇచ్చేసారు, కానీ సేమ్ కలర్స్ అయితే యూజ్ చేశారు. చూడండి, చిన్న స్క్వేర్ బాక్స్ లాగా ఇచ్చారు, అక్కడ మాత్రం ఫ్లోరల్ ప్రింటింగ్. ఇది మాత్రం చూడండి చిన్న స్క్వేర్ బాక్స్ లాగా అయితే ఇచ్చేసారు. సో నీట్ గా సెట్ అయిపోతుంది అనమాట, చాలా నీట్ గా ఉందండి ఫ్యాబ్రిక్. చూడండి, నెక్స్ట్ కుర్తీ అయితే ఇది అనమాట. ఇది కంప్లీట్ గా మనకు గ్రీన్ కలర్, మింట్ గ్రీన్ కలర్ అంటారు కదా. సో వైట్ కలర్ మీద మింట్ గ్రీన్ కలర్ అయితే కాంబినేషన్ లో తీసుకున్నాను ఇది.
సో ఫ్యాబ్రిక్ మాత్రం చాలా నీట్ గా ఉందండి. ఇది కూడా రేయన్ ఫ్యాబ్రిక్ అన్నమాట. సో మనకు నెక్ వచ్చేసి రెండు కూడా మనకు వీ కట్ షేప్ అయితే వచ్చేసింది. అండ్ మనకి ఇక్కడ నడుం వరకు కూడా చూడండి మొత్తం ఇట్లా వస్తుంది అనమాట. ప్రింటింగ్ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ అన్నమాట, ఫ్లోరల్ ప్రింటింగ్. అండ్ వీటికి సెంటర్ లో మనకు బటన్స్ అయితే ఇచ్చేసారు చూడండి. ఇదైతే ఓపెన్ ఏం కాదు, అంటే ఫీడింగ్ మదర్స్ కి అయితే యూజ్ అయ్యేది కాదు, నార్మల్ వేర్ కిందే అనమాట. జస్ట్ బటన్స్ ఇట్లా మోడల్ లాగా ఇచ్చేసారు. ఇదేం ఓపెన్ అయితే ఏం అవ్వదు. సో మొత్తం నెక్ వరకు ఇక్కడ వరకు అయితే మనకు ఈ డిజైన్ అయితే ఇచ్చేసారు. అండ్ కంప్లీట్ గా ఇది వచ్చేసి మనకు 3/4 స్లీవ్స్ అనమాట. సో 3/4 స్లీవ్స్ లో మనకి ఇక్కడ చిన్న పట్టీ లాగా అయితే ఇచ్చేసారు. సో డిజైన్ ఉంది కదా, మనకి ఇక్కడ శంఖాల్ లాగా ఇచ్చేసారు అనమాట. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా నీట్ గా ఉంది చూడండి. మనకు వైట్ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. సో మనకి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ వచ్చేసింది, అండ్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ రౌండ్ నెక్ అయితే ఇస్తున్నారు చూడండి. మనకు మిగతాదంతా డిజైన్ కూడా ఇక్కడ ఫ్లోరల్ ప్రింటింగ్ ఉంది, మీరు చూడొచ్చు. సో ఇది కంప్లీట్ గా బ్యాక్ సైడ్ అండి. సో బ్యాక్ సైడ్ మీదకు మనకు ఫ్లోరల్ ప్రింటింగ్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ ప్రింటింగ్, మనకు నెక్ పార్ట్ వరకు అయితే డిజైన్ చేంజ్ అవుతుంది. అండ్ కింద వరకు కూడా సేమ్ ప్రింటింగ్ ఉంటుంది చూడండి. ఇది వచ్చేసి జస్ట్ లీవ్స్ అట్లా ఉందన్నమాట ప్రింటింగ్. చాలా క్లియర్ గా ఉంది, ఎక్కడ కూడా మనకు కలర్ షేడ్ అనేది కూడా ఏం లేదు. సో ఇది కూడా వచ్చేసి నైరా కట్ అండి, నైరా కట్ కుర్తీనే. సో మీరు చూస్తే అర్థమవుతుంది. సో నైరా కట్ లో నేను చెప్పాను కదా, మనకు మొత్తం బార్డర్ అంతా కూడా సేమ్ డిజైన్ అయితే వస్తుంది. అండ్ క్రాస్ కట్ కొంచెం పైకి ఉంటుంది అనమాట. సో ఈ పక్క కూడా మనకు మొత్తం సేమ్ డిజైనే ఉంటుంది. అండ్ కింద చూస్తే మీకు ఇక్కడ కొంచెం బార్డర్ పెద్దది ఇచ్చేసారు. సో చూడండి కంప్లీట్ గా బార్డర్ అయితే కొంచెం పెద్దది ఇచ్చేసారు. ఇది కూడా నైరా కట్ అనే చెప్పాను కదా, మొత్తం ఇది అయితే ఫ్లోరల్ ప్రింటింగ్ ఇట్లా ఇచ్చేసారు చూడండి డిజైన్. సో చాలా నీట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. సో మొత్తం ప్రింటింగ్ అయితే మనకు ఫ్రంట్ సైడ్ ఇలా ఉంది కదా, సో బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎక్కడ కూడా చిన్న ప్రింటింగ్ మిస్టేక్ కూడా లేదు, చాలా నీట్ గా అయితే ఉంది. ఈ కలర్ కాంబినేషన్ చాలా రేర్ కూడా, చాలా బాగుంది. అండ్ మనం టై చేసుకోవడానికి ఇక్కడ థ్రెడ్స్ కూడా ఇచ్చేసారు, థ్రెడ్స్ తో పాటు ఇట్లా టెజల్స్ కూడా ఇచ్చేసారు. సో ఫిట్టింగ్ ప్రాబ్లం అయితే ఎక్కడ ఉండదు. ఇది నేను ఎక్సెల్ సైజ్ అయితే ప్రిఫర్ చేశానండి. దీంతో కూడా సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయి, ఎస్ నుంచి XXL వరకు అయితే అవైలబుల్ లో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి మనకు 430 రూపీస్ అయితే ఉందండి. మీరు చూసుకోండి, చాలా నీట్ గా అయితే ఉందన్నమాట. మనకి ఇక్కడ చూడండి స్ట్రెచబుల్ లేదు కానివ్వండి, నీట్ గా ఉందన్నమాట ఫ్యాబ్రిక్. సో జస్ట్ ఇట్లా కట్ లాగా ఉంది. ఇదేం స్ట్రెచబుల్ అనుకున్నాను, కానీ స్ట్రెచబుల్ ఏం కాదు. సో ఫ్యాబ్రిక్ కూడా చాలా నీట్ గా ఉంది, పల్చగా అస్సలు లేదు. ఎందుకు అనంటే మనకి ఇక్కడ లైనింగ్ కూడా ఇచ్చేసారు చూడండి. సో దీంతో పాటు మనకు లైనింగ్ కూడా ఇక్కడ స్టిచ్ చేసి డబుల్ లేయర్ లాగా ఇచ్చేసారు. సో పల్చగా అయితే అస్సలు లేదు. మీరు చూస్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది చూడండి, మనకి ఇక్కడ డబుల్ లేయర్ అనమాట ఇది. సో మనకు పల్చగా అయితే అస్సలు లేదు, చాలా నీట్ గా ఉంది. అండర్ లెంత్ వచ్చేసి మనకు యాంకిల్ లెంత్ వరకు అయితే ఉంది. ఫ్లోరల్ ప్రింటింగ్ కదా, మొత్తం కంప్లీట్ గా డ్రెస్ అయితే ఇలా ఉంటుంది చూడండి. చాలా నీట్ గా ఉంది అనమాట ఫ్యాబ్రిక్. మనం బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవడం వెళ్ళొచ్చు, చాలా నీట్ గా ఉంది. సో దీనికి ప్యాంట్ సెట్ ఎట్లా వచ్చిందో కూడా చూద్దాం. సో చూడండి ప్యాంట్ సెట్ అయితే ఇదనమాట. ఇది కంప్లీట్ గా గ్రీన్ కలర్ లో ఉంది, అది వచ్చేసి మనకు వైట్ కలర్ మీద గ్రీన్ కలర్ లో ఉంది. సో మ్యాచింగ్ మాత్రం అస్సలు సూపర్ ఉందండి. సో ఇది కూడా స్ట్రెచబుల్ అనమాట, స్ట్రెచబుల్ కూడా చాలా టైట్ గా అయితే ఇచ్చేసారు. సో మనకు ఎలాస్టిక్ పోతుంది అనే ఫీలింగ్ కూడా ఏం అవసరం లేదు, చాలా నీట్ గా అయితే ఉంది. అండ్ లెంత్ వచ్చేసి చూడండి ఇట్లా ఉందన్నమాట. సో పైజామా మోడల్, ఇక్కడ మనకు విత్ కూడా చాలా గ్యాప్ ఉంది, చాలా విత్ ఉందన్నమాట. సో చూడండి మనకు విత్ కూడా ఇంత ఇచ్చేసారు. సో ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట. మనకు ప్రింటింగ్ కూడా ఇది వచ్చేసి ఫ్లోరల్ ప్రింటింగ్ వచ్చింది చూడండి, కంప్లీట్ గా ఫ్లోరల్ ప్రింటింగ్. దీంతో మనకు చాలా కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి చూడండి. మనకు సిమెంట్ కలర్ ఉంది, గ్రీన్ ఉంది, వైట్ ఉంది, అట్లాగా అన్ని కాంబినేషన్ అయితే కలిపి ఇచ్చేసారు చూడండి. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్, ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్. చాలా నీట్ గా ఉందండి ఫ్యాబ్రిక్. సో పల్చగా అయితే అస్సలు లేదు. సో మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ కదా, సో బ్యాక్ సైడ్ కూడా చూడండి. సో బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ గా ఉందన్నమాట, పల్చగా అస్సలు లేదు, బాగుంది. సో ఈ డ్రెస్సులు అయితే నాకు నచ్చాయండి. మీకు నచ్చాయా లేదని అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో చెప్పండి. సో ఎక్సెల్ సైజ్ అనమాట, అన్ని సైజెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఇది 420 రూపీస్ 430 రూపీస్ అలాగా ఉందన్నమాట. రేయన్ ఫ్యాబ్రిక్, రెండు కూడా రేయన్ ఫ్యాబ్రిక్ అండ్ వీ కట్ షేప్ నైరా కట్ కుర్తీస్ అయితే నేను ఇప్పుడు మీకు రివ్యూ షేర్ చేశానండి. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్ తో మీ ముందు ఉంటాను. సో అంతవరకు టేక్ కేర్ అండి, బై బై.